హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. నక్షత్ర డ్రెస్ మార్చుకుంటూ ఉండగా ఇక విండో నుండి గాయత్రి తన ఫొటోస్ని తీస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ కోసం భోజనం పట్టుకొని పైకి వస్తున్న భూమి గాయత్రి ఫొటోస్ తీస్తుండగా చూసేస్తుంది. అనుమానపడుతూ ఉంటుంది. ఇంతకీ ఈవిడెవరు, ఎవరి ఫొటోస్ తీస్తుంది అని అనుమానపడుతూ ఉంటుంది. కానీ ఇంతలో గగన్ భూమి కోసం వెతుక్కుంటూ వచ్చి చూడకుండా శరత్చంద్రని గుద్దేస్తాడు. దాంతో శరత్చంద్ర కోపంగా గగన్తో గొడవ పడుతూ ఉంటారు. ఏంట్రా, సిగ్గులేదా నీకు? పార్టీ అయిపోయాక కూడా మా ఇంట్లోనే తిరుగుతున్నావు, నీకు అసలు బుద్ధి లేదా అని శరత్చంద్ర గగన్ని తిడుతూ ఉండగా, మినిస్టర్తో కూడా ఇదే మాట చెప్తారా? చెప్పండి, అప్పుడు మినిస్టర్తో కలిసి నేను కూడా వెళ్ళిపోతా అని గగన్ అంటూ ఉండగా, మినిస్టర్ పేరు పెట్టుకొని లోపలికి అడుగుపెట్టావు, లేదంటే ఈ పాటికి నీ శవం గుమ్మం బయట ఉండేది అని శరత్చంద్ర బెదిరిస్తూ ఉండగా, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎవరి శవం లేచేదో నాకు తెలుసు, నిన్నేం చేయాలో నాకు తెలుసు అని గగన్ కూడా అంతే సీరియస్గా శరత్చంద్రని బెదిరిస్తూ ఉంటాడు. ఇక ఆ మాట ఈ మాట పెరిగి వాళ్ళిద్దరూ గొడవ పెద్దది చేస్తుండగా పైనుండి భూమి ఆ గొడవ విని మళ్ళీ వీళ్ళు గొడవ పడుతున్నారా అని అనుకుంటూ కిందికి దిగి వస్తూ ఉంటుంది. పాపం గాయత్రి మ్యాటర్ మర్చిపోతుంది భూమి అక్కడ. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన మినిస్టర్ వాళ్ళిద్దరూ కొట్టుకోవడం గమనించకుండా దగ్గరగా నిలబడడం చూసి, ఏంటి మీరిద్దరూ అప్పుడే బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారా? భోజనానికి నన్ను పిలిచి మీరిద్దరూ అలా మాట్లాడుకుంటున్నారేంటి అనగానే శరత్చంద్ర గగన్తో గొడవని వదిలేసి, రండి మినిస్టర్ గారు అని అంటూ మినిస్టర్ని తీసుకొని భోజనానికి వెళ్ళిపోతాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. గగన్ దగ్గరికి భూమి వచ్చి, ఏంటి మళ్ళీ గొడవ పడుతున్నారా అని అంటూ ఉండగా, నేనేం గొడవ పడలేదు, అనవసరంగా ఆయనే నన్ను రెచ్చగొట్టి గెలుకుతున్నారు అని గగన్ శరత్చంద్ర గుచ్చి భూమితో అంటుంటాడు. సరే మీరు రండి, భోజనం దిందురు గాని అని అంటూ గార్డెన్లోకి వెళ్ళి ఒక టేబుల్ పైన ప్లేట్ పెడుతుంది. తినండి అని అంటుండగా, ఏంటి నేను తినాలా అని గగన్ అడుగుతుంటాడు. మరి లేకపోతే అని భూమి అంటుండగా, లేదు నువ్వే నాకు తినిపించాలి అని అనేస్తాడు గగన్. నేను మీకు తినిపించాలా? లేదు, నా వల్ల కాదు, నేను తినిపించను అని భూమి అనేస్తుంది. సరే అవసరం లేదు పో, నాకొద్దు, నేను వెళ్ళిపోతున్నా అని 2 అడుగులు వేయగానే, ఏంటి ఆకలి అన్నారు కదా, తినకుండానే వెళ్తున్నారేంటి అని అంటూ ఉంటుంది భూమి. నేను పూర్తిగా వెళ్ళిపోవట్లేదు, నక్షత్ర దగ్గరికి వెళ్తున్నా, తన దగ్గరికి వెళ్తే తన ప్రేమగా తినిపిస్తుంది అని గగన్ అంటుండగా, ఇక భూమి కోపంగా చూస్తూ, ఏంటి తన దగ్గరికి వెళ్తున్నారా, తను తినిపిస్తే మీరు తింటారా అని అడుగుతుండగా, మరి ఏం చేయమంటావు, నువ్వు తినిపించడంటున్నావు కదా, తన దగ్గరికి వెళ్తే ప్రేమగా గోరుముద్దలు పెడుతుంది, తినిపిస్తుంది, తింటాను అని అంటూ ఉంటాడు గగన్ భూమిని రెచ్చగొడుతూ. అదెవరు మీకు తినిపించడానికి, మీరెవరు తినడానికి, మీరెందుకు తింటారట్లా అని అడుగుతుండగా, మరేం చేయమంటావు, నువ్వు తినిపించనంటున్నావు కదా అని భూమిని రెచ్చగొడుతూ ఉంటాడు గగన్. ఇక లేదు, అది తినిపించడానికి వీల్లేదు, మీరు తినడానికి కూడా వీల్లేదు, మీరు తినండి అని అంటుండగా, లేదు నువ్వే తినిపించాలి అని అంటూ గగన్ గొడవ చేస్తూ ఉండగా, ఇక అది తినిపిస్తే ఏమవుతుందో తెలుసా మీకు అని మళ్ళీ భూమి అడుగుతుండగా, మళ్ళీ మా ఇద్దరి మధ్యలో గొడవని రొటీన్ డైలాగ్ మాత్రం చెప్పకు అని అంటూ ఉంటాడు గగన్. ఇక భూమి మళ్ళీ అది తినిపిస్తే మీరెలా తింటారు అని అంటుండగా, నోటితో అని అనేస్తాడు గగన్. అలా కాదు అని కసురుతూ ఉంటుంది భూమి. సరే మీరు తినడానికి ఒక వ్యాలిడ్ రీజన్ నాకు చెప్పండి, నేను వదిలిపెడతాను మీరు తినడానికి అని అంటుండగా, సరే నువ్వు కన్విన్స్ అయితే నువ్వే నాకు తినిపిస్తావా అని అంటుండగా, చెప్పండి అని అనేస్తుంది భూమి. ఇక గగన్ ఇలా అంటుంటాడు, తను నన్ను ప్రేమిస్తుంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, తను నాకు తినిపిస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది, నువ్వు నాకు తినిపిస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. కాదు అంటావా, నువ్వు నాకు తినిపించకపోతే నేను తన దగ్గరికి వెళ్ళి తింటే తనైనా హ్యాపీగా ఉంటుంది కదా, నక్షత్ర హ్యాపీనెస్ కోసం తింటానంటున్నాను అని లాజికల్గా పాయింట్ లాగుతూ మాట్లాడుతూ ఉంటాడు గగన్. ఇంకా దాంతో స్టన్ అయి నిలబడిపోతుంది భూమి. ఏంటి కన్విన్స్ అయ్యావా అని అల్లరిగా గగన్ అడుగుతూ ఉండగా అలాగే నిలబడిపోతుంది భూమి. చెప్పాను కదా, కోపం, తన హ్యాపీనెస్ కోసమైనా నేను తింటానులే, వెళ్తున్నాను, తనతో గోరుముద్దలు తినిపించుకుంటాను అని అంటూ వెళ్ళబోతుండగా, ఆగండి అని అనేస్తుంది భూమి. ఏంటి తినిపిస్తావా అని అంటూ ఉండగా, నేను తినిపిస్తే మీరు హ్యాపీ అవుతానన్నారు కదా, సరే అందుకే తినిపిస్తాను, రండి కూర్చోండి అని అంటూ ఉండగా గగన్ వెళ్ళి కూర్చుంటాడు. ఇక భూమి ప్రేమగా ముద్దలు కలిపి తినిపిస్తూ ఉంటుంది. తను
తల కిందికి దించుకొని ముసిముసిగా నవ్వుతూ సిగ్గుపడుతూ గగన్ని చూస్తూ కోపంగా తినిపిస్తూ ఉంటుంది. ఇక గగన్ కూడా సిగ్గుపడుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఒక 2 బుక్కలు పెట్టాక నవ్వుతూ తినిపించవచ్చు కదా, హ్యాపీగా ఉంటుంది అని అంటూ ఉండగా అదే కోపాన్ని మెయింటైన్ చేస్తూ గగన్ చూడకుండా నవ్వుకుంటూ ఉంటుంది భూమి. అలా వాళ్ళిద్దరూ భోజనం హడావిడిలో మునిగిపోగా ఇక గాయత్రి ఫొటోస్ తీస్తుందని తెలుసుకున్న నక్షత్ర పరుగు పరుగున అపూర్వ దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మ ఎవరో నేను డ్రెస్ మార్చుకుంటుండగా ఫొటోస్ తీశారు అనగానే అపూర్వ తన యాక్టింగ్ని కొనసాగిస్తూ ఏంటి నువ్వు డ్రెస్ మార్చుకుంటుంటే ఫొటోస్ తీస్తున్నారా, ఎవరు వాళ్ళు, ఎవరైనా సరే ఊరుకోను, వాడు ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటూ శరత్చంద్ర దగ్గరికి వచ్చి మెల్లిగా మన నక్షత్ర డ్రెస్ మార్చుకుంటుండగా ఎవరో అసభ్యకరంగా ఫొటోస్ తీశారంట అనగానే శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఏంటి నా కూతుర్ని ఫొటోస్ తీశారా, వాడు బ్రతకడానికి వీల్లేదు అని అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు శరత్చంద్ర. ఇక మళ్ళీ లేదు బావా, రేపు గనక ఆ ఫొటోస్ బయటికి వస్తే మన కుటుంబం పరుగు పోతుంది, నా బిడ్డ నక్షత్రాన్ని వాళ్ళు ఏం చేస్తారో బావా నాకు భయంగా ఉంది ప్లీజ్ అని అడుగుతుండగా శరత్చంద్ర అసలు ఫొటోస్ ఎలా తీశారు అనగానే నక్షత్ర గోరెంటాకు పిన్ని ఇద్దరు ఒకేసారి ఫోన్తో అని అనేస్తారు. శరత్చంద్ర అనుమానంగా తనంటే చూసింది కాబట్టి చెప్తున్నారు, మీరెలా చెప్తున్నారు అని గోరెంటాకుతో అడుగుతూ ఉండగా ఇక తడబడుతూ ఉంటుంది గోరెంటాకు. ఇక చెప్పు పిన్ని అని మళ్ళీ అపూర్వ అడుగుతుండగా అల్లుడు గారు అది ఈ రోజుల్లో కెమెరాలు ఎవరితో వాడుతున్నారు, అందరూ ఫోన్లే వాడుతున్నారు కదా అందుకే అన్నాను అని అనగానే అపూర్వ తన యాక్టింగ్ని కొనసాగిస్తూ ఫొటోస్ ఎలా తీశారన్నది కాదు బావా, మనం ఇప్పుడు మన బిడ్డని కాపాడుకోవాలి అనగానే కోపంగా శరత్చంద్ర కృష్ణప్రసాద్తో ఎవరు బయటికి వెళ్ళకూడదు, అందరి మొబైల్స్ని లాక్కొని ఇక్కడ పెట్టేయండి అని అంటుండగా చెర్రి వెళ్ళి డోర్స్ని క్లోజ్ చేస్తాడు. ఇక అందరి మొబైల్స్ని తీసుకుంటూ ఉంటారు కృష్ణప్రసాద్ అపూర్వ అందరూ. మళ్ళీ గోరెంటాకు పిన్ని ఇలా అంటుంటుంది, అందరూ ఉన్నాడు కానీ అసలు ఉండవలసిన వాడు లేదు కదా అనగానే ఎవరు పిన్ని డైరెక్ట్గా చెప్పు అనగానే ఆ గగన్ గాడు అని గోరెంటాకు పిన్ని అనేస్తుంది. ఇక శరత్చంద్ర కోపంగా గగన్ అంటూ పిడికిలి బిగించగానే హోమ్ మినిస్టర్ ఏంటి నాతో వచ్చిన వారిని అవమానిస్తున్నారా అనుమానిస్తున్నారా అని అంటుండగా హోమ్ మినిస్టర్తో శరత్చంద్ర సార్ మీరు తప్పుగా ఫీల్ అవ్వకండి, వాడికి మాకు ఫ్యామిలీ గొడవలున్నాయి, శత్రుత్వం ఉంది, అసలు మీరు వాడిని సపోర్ట్ చేయకపోతే వాడిని గుమ్మంలోకే రానిచ్చేవాడిని కాదు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు హోమ్ మినిస్టర్తో. అవునా ఆ మాట చెప్తే అసలు నేనే రాకుండా అడ్డుకునే వాణ్ణి కదా అని అంటుండగా రానివ్వడం మా మర్యాద, తీసుకురావడం మీ మర్యాద, కానీ వాడి సిగ్గు లేకుండా లోపలికి వచ్చాడు అని అంటూ అపూర్వ వాడెక్కడుండా రావాలి, వెళ్ళిపోతే వెంటాడండి వేటాడండి అని అంటూ ఉండగా నేను తీసుకొస్తాను అని అంటూ గగన్ దగ్గరికి గోరెంటాకు పిన్ని వెళ్తూ ఉంటుంది. అక్కడ గార్డెన్లో చైర్స్లో కూర్చున్న భూమి గగన్ని చూసి అమ్మో ఇక్కడ వీళ్ళు ముద్దలు పెట్టుకుంటున్నారా అని అనుకుంటూ గగన్ దగ్గరికి వచ్చి వెటకారంగా ఏంటి బాబు లోపల ముద్దులు ఇక్కడ ముద్దలా అని అంటూ ఉండగా ఏంటి మేమిద్దరం తినిపించుకుంటున్నాం అనుకున్నావా అని భూమి అడుగుతుంటుంది. అంతే కదా కనిపించట్లేదా అని అంటూ ఉంటుంది గోరెంటాకు పిన్ని. లేదు నేనే తిన్నాను అని భూమి అనేస్తుంది. మరి ఇతనెందుకు ఇక్కడున్నాడు అని గోరెంటాకు పిన్ని అడుగుతుండగా ఏమో నాకు తెలియదు, ఎందుకున్నారో మీరే అడగండి, ఆయనతో మాట్లాడొద్దని నాన్నగారు నాకు చెప్పారు, నేను మాట్లాడను, నేను వెళ్తున్నాను, మీరే మాట్లాడుకోండి అని భూమి వెళ్ళిపోగానే నిన్న అక్కడ పిలుస్తున్నారు లోపలికి రా అని గగన్ని అంటూ ఉంటుంది గోరెంటాకు పిన్ని. అప్పటికే గాయత్రి గగన్ దగ్గరికి వచ్చి మొబైల్ ఎక్స్చేంజ్ అయిందని చెప్పి గగన్కి తన మొబైల్ని ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక ఎందుకు అని గగన్ అడుగుతూ ఉండగా టికెట్ కొని సినిమా థియేటర్లో చూస్తాం కానీ బయట కాదు కదా లోపలికి రా అని అంటూ వెళ్ళిపోగానే గగన్ అనుసరిస్తూ ఉంటాడు. అదిగో వచ్చాడు బావా అని గగన్ని చూస్తూ అంటూ ఉంటుంది అపూర్వ. ఇక ఫోన్ ఇవ్వమని గోరెంటాకు పిన్ని అడుగుతుండగా ఎందుకు అయినా నా ఫోన్ అని అంటూ పాకెట్స్ వెతుకుతూ ఉండగా చూసావా బావా చూసావా వాడే, అందుకే ఫోన్ పోయినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు అని అపూర్వ అంటుండగా అసలు ఏం జరిగింది అని
చెర్రీని భూమి అడుగుతుండగా నక్షత్ర డ్రెస్ మార్చుకుంటుండగా ఎవరో ఫొటోస్ తీశారంట అన్నయ్య అని అనుమానపడుతున్నారు అని చెర్రీ అనగానే షాక్ అవుతుంది భూమి. ఇక హోమ్ మినిస్టర్ కూడా గగన్ని నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అని అనగానే అనుమానంగా చూస్తుంటాడు గగన్. ఇక గగన్ ఈ పరిస్థితి నుండి ఎలా తప్పించుకుంటాడు, భూమి బయటపడేనుందా గగన్ని? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.